రాత్రి మీ ఇద్దరు కలిసి ప్లాన్ చేసే కదరా చాప్రాని ముగించారు. సార్ చాప్రా పొలంలోకి పందుల మందు వచ్చింది సార్. వాటిని తరవడానికే మేము వెళ్ళాం సార్. నువ్వు అక్కడ నిలబడు. ఇట్లా కూర్చోండి. మాకే తెలియదు సార్. ఏమనుకుంటున్నారా మీరు? మీ ఏమైనా సింగర్ కనబడుతున్నావా? నువ్వెవర్రా? సార్ నేను తుపాకీ ఇవ్వడానికి వచ్చాను సార్. తీసుకొచ్చి మమ్మల్ని కాల్చడానికి వచ్చావా? పోరానికి అబ్బా స్టేషన్ వద్ద బయలుకెళ్ళా. నిజంగా నాకు తెలియదు సార్. వచ్చే వారం వస్తానని చెప్పిన చేపని ఈ వారమే రప్పించింది నువ్వే కదరా? చేపను వెనకాల నువ్వే కదరా వెళ్ళావు? అదేం కాదు సార్, నేను అక్కడే ఉన్నాను. అన్నతో పాటు నేను వెళ్ళలేదు. కావాలంటే మీరే అడిగి చూడండి. చెప్పకపోతే చంపేస్తా. ఇదిగో నాడా, ఈ కబుర్లు తెరవలేకపోతున్నాను. ఇంకా సరి చేయలేదా? కుమారనే రమ్మన్నాను, ఇంకా రాలా. ఇదే కదా ఇప్పుడు చెప్తున్నావు. అసలు ఈ స్టేషన్ ఏ పని జరగదా? మీరెవ్వరు ఏమి చేయరు. ఎలక్షన్ టైం కదా సార్. నీ కూడా కావాలా? రేయ్ గుండు, నీ పేరేంట్రా? కుట్టనా సార్? పొట్టన్న. నువ్వు చాప్లా దగ్గరగా పనిచేస్తావు? బయలుదేరరా. త్వరగా బయట పోరా. అయితే వాడు చెప్పింది నిజమేనా? నాకు తెలియదు సార్. వాసుదేవా, ఎంతకు ముందు వెళ్ళానోనే కదా నీతో చెప్పింది. వద్దు సార్. అవును సార్. సార్ అబద్ధం చెప్తావుటే నన్నే మోసం చేయాలని చూస్తావా? నీ నోటితో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలిసే. వాసుదేవా, ఈ కర్రతో కొట్టరా. సార్ ఆడవాళ్ళని కొట్టకూడదన్నారు కదా సార్. కొట్టరా చూస్తాను. లేదంటే నువ్వు నా చేతిలో దెబ్బలు తింటావు. నిజంగా నాకేం తెలియదు సార్. సార్ సార్ నేను చెప్తున్నాను సార్. సార్ మీరు ఆగండి సార్. నువ్వు కొట్టరా. కొట్టమని ఉంటాయి. చెప్పు చెప్పాలి. సార్ సార్ ఆగండి. ఏంటి చిప్పని అక్కడికి వచ్చాడు సార్. నేను అతన్ని చూశాను సార్. ఎవరు ఆ దొంగ చెప్పనా? అతనే సార్, అతనే సార్. మరి మీరు వాడు చూడగలరా? దొంగ చెప్పకండి. చూడలేదు సార్. చంద్రు, అక్కడ నువ్వు చెప్పని చూసావా? లేదు, ఇద్దరు కూడా చూడలేదు సార్. నిన్ను అడగలేదా? సార్ మమ్మల్ని ఇలా కొట్టి ప్రయోజనం లేదు. మాకేమీ తెలీదు. మేమేం తప్పు చేయలేదు సార్. మీకేమైనా సందేహం ఉంటే వెళ్ళి చాపరా గారిని అడగొచ్చు కదా సార్. ఏమని? అరగంట క్రితం చనిపోయిన చాప్లా దగ్గరికి నేను వెళ్ళి అడగాల? చెప్పరా. విడుదల చెయ్యాలి, విడుదల చెయ్యాలి. నిజమైన హంతకుల్ని అరెస్ట్ చేయాలి. పోలీసులే మాకు న్యాయం చెయ్యాలి. ఇకపై అంతా పోలీసులే చూసుకుంటారు కదా. పోలీసులు ఏం చేస్తారు? పనికిరారయ్యా. తండ్రి చనిపోయిన శోకంలో వాళ్ళ పిల్లలే దిగిపోతారు ఆ గిల్లాపీలో. ఎలా అయినా శంకరా, నీ పని ఎక్కువ ఉంటది. అన్నా 2 సిగరెట్లు. నువ్వు బయటూరా? సిగరెట్లు లేవు, బీడీలున్నాయి. అగ్గిపెట్టి